మరి విమాన ప్రమాదం అనేది కారణం ఏదైనప్పటికీ మరి దేశ పౌరులు 200 పైచీలకు మంది చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరం వారికి ప్రార్థన చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి సమస్యలు ఉన్నటువంటి ఎన్నో విమానాలు మనం చాలా సందర్భాల్లో చూసినాం. టేకాఫ్ అయ్యి వెంబటే దించడం చాలా సందర్భాల్లో గమనించినాం. మరి దేశ పౌరులందరినీ దృష్టిలో ఉంచుకొని అత్యున్నతంగా ఉండేటువంటి నాణ్యతగా ఉన్నటువంటి విమానాలను మన దేశంలో తిప్పాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం. బ్రిటన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల ప్రమాదానికి గురై 265 పైచీలకు ప్రజలు చనిపోవడం చాలా దురదృష్టకరం, చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రమాదానికి గల కారణాలను విచారణ చేసి లోతుగా ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వినయించుకుంటున్నాం. అలాగే జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియదు. టైంలో చనిపోవడం జరిగింది. ఎందరో 250 పైన మరణించడం జరిగింది. అలాగే ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మోడీ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక ముందు ప్రైవేటీకరణ ఆపి గవర్నమెంట్ సంస్థలను రక్షించాలని, మరి ఎవరైతే మరణించారో వాళ్ళకు నష్టపరిహారం ఎక్కువ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు మరి మేలు జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరుగుతుంది. ఫ్లైట్ ఏదైతే స్టార్ట్ అయ్యి కొద్దిసేపటికే మెడికల్ కాలేజీ మీద పడి 265 బెడ్లకు ప్రజలు చనిపోవడం, 40 నుంచి 50 మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ టాటా వాళ్లకు ఎయిర్లైన్స్ ఇవ్వడం మూలంగా మెయింటెనెన్స్ కరెక్ట్ లేకుండా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అదే ప్రభుత్వం అధీనంలో ఉన్నట్టుంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా దానికి ఉన్న లోపాలను సరిచేయడానికి కొరకు కమిటీ సూచన మేరకే ఫ్లైట్ నడుస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ పిల్లల చనిపోవడం, స్టూడెంట్స్ చనిపోవడం, మేధావులందరూ చనిపోవడం భారతదేశానికి ఇతర దేశాలకు కూడా చాలా తీరని లోటు అని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను. 30 मिनट पर जो प्लेन का क्रैश हुई हादसा हुआ, आज उसी की रैली में जीवन रेड्डी साहब की क़यादत में इंदिरा भवन से तहसील चौराहे तक कल प्लेन जो 1:38 पर जो क्रैश हुई
जैसा ही उठी विदिन सेकंड्स 38 सेकंड्स के अंदर वो क्रैश हो गई, इसलिए कि इसके अंदर 242 यात्री थे, उसमें से एक शख्स ने जो बच गया, जो विंडो साइड पे थे उन्होंने बच गए अल्लाह से, उसका भी 243 241 से इंतकाल हुआ। और डॉक्टर्स भी जो जाके प्लेन हॉस्पिटल के ऊपर जो हॉस्टल के ऊपर गिरी जो इंतकाल हुआ, हम उनको खराज अक़ीदत पेश करते हैं। अल्लाह उनके घर वालों को सब्र जमील अता फरमा, इसलिए कि दुनिया की आज पूरी दुनिया इस हादसे की तरफ देख रही है। उसके अंदर ब्रिटेन के 40 लोग थे और केन्या के एक लोग था, जिसमें से आज हिंदुस्तान की एक नाक कट गई, इसलिए कि एयर इंडिया जब गवर्नमेंट की अंडरटेकिंग में था तो बराबर चल रही थी। जब एयर इंडिया लीज को लिया गया हमारे टाटा ग्रुप ने, तो ऐसे हादसे होना शुरू हो गए। जबकि पायलट ने बताया था कि हम कंटिन्यू चलते जा रहे हैं, उसके अंदर 1,20,000 लीटर फ्यूल था, जिसके ताकि वो समझ में आने नहीं दिए पायलट साहब ने। विदिन सेकंड्स के अंदर जो क्रैश हुआ, हम उन तमाम मरहूमीन को और उनके घर वालों को खिराज अक़ीदत पेश करते हैं और अल्लाह पाक से ये दुआ करते हैं कि उनको सब्र जमील अता फरमा। और हिंदुस्तान की गवर्नमेंट से हम ये मुतालबा करते हैं कि लंदन के अंदर जो सिटीजन्स है, जो हिंदुस्तान के सिटीजन्स लंदन के अंदर है, उनको जो बेनिफिट्स होते हैं लंदन के अंदर, उनके फैमिली के उनके घर वालों को जो भी बचे हैं उनको उनके साथ साथ शाना बशाना खड़े हिंदुस्तान की गवर्नमेंट और उनके प्रॉपर्टीज वगैरह जो भी है हिंदुस्तान के नागरिक को काम आए। प्राइम मिनिस्टर साहब और गवर्नमेंट से हमारा यह मुतालबा है, जो वक्त दिया गया है मैं शुक्रिया अदा करता हूँ। విమాన ప్రమాదంలో దాదాపు 250 పైగా మృతి చెందినటువంటి వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్న జీవనన్న గారి ఇంటి నుండి ఇందిరాభవన్ నుండి ర్యాలీగా వెళ్ళి మరి అంబేద్కర్ కూడలిలో ఆ మృతులకు జననీవాళులు అర్పించే కార్యక్రమం చేపట్టాం. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. విమాన ప్రమాదంలో దాదాపు 250 పైగా మృతి చెందడం నిజంగా మనసున్నటువంటి మనుషులందరూ కూడా కలిసివేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ యొక్క విమానం దాదాపు 5 రోజులుగా టైం లేకుండా ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా మరి సాంకేతిక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పైలట్ గారు ఆ యొక్క దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా మరి వాటికి రిపేర్ చేయకుండా అదేవిధంగా ప్రయాణం చేసేటువంటి క్రమంలో అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయి ఒక 9 నిమిషాల్లోనే కూలిపోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా దానికి సంబంధించినటువంటి శాఖా మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉపద్రవాలు రాకుండా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వారికి తప్పకుండా ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి భారత ప్రధానమంత్రిగా డిమాండ్ చేస్తాను. విమాన దుర్ఘటన నిన్న టూలో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరగటం, ఎయిర్ క్రూతో పాటుగా 241 మంది మొత్తం ప్రయాణికులు, 20 మంది విద్యార్థులు, అంటే మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగానే అతిపెద్ద దుర్ఘటనగా పేర్కొనడం తప్పదని చెప్పంటున్నా. ఇందులో మృతులైనటువంటి పౌరులకు అందరికీ కూడా ఏదైతుందో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ, ఇలా వాస్తవంగా ఏదైతుందో ఇంత పెద్ద విమాన దుర్ఘటన జరగడానికి బాధ్యులు ఇలా వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నటువంటి ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయడంతో ఇలా టాటా నిర్వాహకులు ఏదైతుందో కేవలం వ్యాపార దృక్పథంతో లాభాపేక్షతో ఏదైతుందో గత వారం రోజుల నుండి ఏదైతుందో నిరవధికంగా ఫ్లైట్ను వినియోగించడంతో ఏదైతుందో మరి దాని సాంకేతికంగా దాని పరీక్షలు కానీ లోపాలు యాజమాన్యం తెలియజేసేప్పటికీ కూడా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా దాన్ని నడపడంతో ఏదైతుందో ఈ దుర్ఘటన చోటు చేస్తుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాస్తవంగా మొత్తం ప్రపంచానికి చెందినటువంటి యొక్క వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులందరూ కూడా ఇందులో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇలా భారతదేశానికి చెందినటువంటి పౌరులతో పాటుగా యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి గురి చేసినటువంటి యొక్క దురదృష్టకరమైన సంఘటన ఇలా అహ్మదాబాద్ ఈ మరి విమాన దుర్ఘటన అని చెప్పక తప్పదంటున్నాను. వీళ్ళ ప్రభుత్వం అనేది ఏదైతుందో వీళ్ళ కేవలం వ్యాపార దృక్పథం అనేది కాకుండా వీళ్ళ ప్రజా సంక్షేమం ప్రధానంగా
పౌర సంక్షేమం ప్రధానంగా ఏదైతుందో మనం బాధ్యతలు కర్తవ్యం నిర్వర్తిస్తాం. ఎప్పుడైతే ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేయాలని చెప్పిన ప్రభుత్వం సంకల్పించిందో దాన్ని నిర్వహణలో ఏదైతుందో ఎప్పటికప్పుడు ఏదైతుందో మరి సాంకేతికంగా పరీక్షలు నిర్వహింపజేయడం మరి సాధారణం. అటువంటి పరీక్షలు నిర్వహింప చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పని అందరూ భావిస్తుందని చెప్పండి. జరగడంతో ఏదైతే యావత్ భారత జాతి వాళ్ళు ఏదైతుందో మరి దిగ్భ్రాంతి గురి కావటము, యావత్ భారత జాతి నివాళులు అర్పిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో సంఘటన జరిగిన వెనువెంటనే స్పందించి ఇలా సంఘటన బాధ్యులైనటువంటి మరి నిర్వాహకులు వాళ్ళు ఎవరే కానివ్వండి చెప్పండి, ఇక్కడ శాఖ పరంగా ప్రభుత్వ పరంగానే విచారణ అనేది కాకుండా దీనికి సంబంధించి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ చేపట్టగలిగినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరిగేటువంటి ప్రమాదాలు జరగకుండా ఏదో చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రధాని మోడీ గారిని ఏదైతున్నదో అసలు వారు బాధ్యత వహిస్తారని చెప్పంటున్నాను. అసలు వారు బాధ్యత వహించి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి దుర్ఘటనలు సంభవించకుండా జరగకుండా అది ఏ విమాన ప్రయాణికులే కానీ రైల్వే ప్రయాణికులే కానీ, ఎందుకంటే మన దేశంలో అతిపెద్ద ప్రయాణ సౌకర్యం రైల్వే ప్రయాణ సౌకర్యం అని చెప్పంటున్నాను. అటువంటి రైల్వే ప్రయాణ సౌకర్యం సంబంధించి కూడా ఏదైతుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదైతుందో నిర్వహణకు సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఇటువంటి ప్రమాదాలు అటు మరి గగనతలంలే కానివ్వండి, రైల్వే శాఖ ద్వారా కానివ్వండి, ఇలా రోడ్డు సౌకర్యంలో కానివ్వండి జరగకుండా చర్య తీసుకున్న బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పంటూ నేను మరి దీనికి టాటా ఎయిర్ ఇండియా నిర్వాహకులు మరి ఏమేరే పరిహారం చెల్లిస్తున్నది సమస్య కాదు. టాటా ఎయిర్ ఇండియా నిర్వాహకులు ఏదైతుందో ఇలా ఆర్థికంగా పరిహారం చెల్లింపు చేయడంతో ఆ కుటుంబాలకు చెందినటువంటి ఒక శోకాన్ని మనం దాన్ని పూర్తి చేయలేము. ఆ కుటుంబాలను ఆదుకోవటం ఒక బాధ్యతగా భావించాలని చెప్పంటున్నా. భవిష్యత్తులో ఈ విధంగా దుర్ఘటనలు జరగకుండా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత చేపట్టి నైతికంగా కూడా బాధ్యత వహిస్తామని చెప్పంటున్నాను. నైతికంగా కూడా బాధ్యత వహిస్తామని చెప్పంటున్నాను. భవిష్యత్తు ఈ విధంగా దుర్ఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతూ తక్షణమే ఇవాళ మనం ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక విచారణ చేయడం జరుగుతుందనే ఒక భావన అభిప్రాయం కల్పిపోయి చేయడానికి ఏదైతున్నదో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ సిట్టింగ్ చేతితో సుప్రీంకోర్టు అత్యుత్తమైనటువంటి ఒక న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు జడ్జితో ఏదైతుందో విచారణ కమిటీ వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని పేర్కొంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళ జగిత్యాల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎన్ఎస్సీ కానివ్వండి, విద్యార్థి లోకమే కానివ్వండి, కానీ అందరూ కూడా ఏదైతుందో ఇప్పుడు జరిగిన దుర్ఘటనకు మృతుల కుటుంబాలకు మరి సానుభూతి వ్యక్తం చేయాలి, సంతాపం తెలియచేయాలి, మృతులకు ఏదైతుందో నివాళులు అర్పింప చేయాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టి మరి ఇందులో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ తెలుగు జై హింద్, జై కాంగ్రెస్.